ఆంధ్రప్రదేశ్లో అసలే అనపాలజెటిక్ సనాతని పరిపాలన చేస్తున్నారు. పైగా హిందుత్వ ఉద్ధరణే, దేవాదాయ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పెట్టుకున్న బీజేపీ కూడా సర్కారులో భాగస్వామి. ఇటీవల హిందుత్వ రాగం అందుకుని హిందూ ధర్మ పరిరక్షణ మనందరి బాధ్యత అని చెప్తున్న చంద్రబాబు సీఎంగా వ్యవహారం చక్కదిద్దుతున్నారు. ఇలాంటి పాలనలో ఏకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి 26 కోట్ల రూపాయలు నేరుగా తల్లికి వందనం పేరుతో మళ్లించేస్తున్నారు. చాలా విడ్డూరమైనటువంటి విషయం. దేవాదాయ ఆస్తుల్ని దేవాలయ పరిరక్షణకు కాకుండా ఇతర కార్యకలాపాలకు మాత్రమే వినియోగించాలి. ఇది బీజేపీ నేతల డిమాండ్. మరి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉండి మరి ఏం చేస్తున్నట్టు? పవన్ కళ్యాణ్ తానొక అనపాలజెటిక్ సనాతనని బాహాటంగా చెప్పుకొని హిందుత్వ రాగాన్ని నిలువున పూసుకున్నటువంటి మహాగణుడు. మరి ఆయనే ఉప ముఖ్యమంత్రిగా ఉండగా దేవాదాయ శాఖలో జీవో నెంబర్ 1243 సారాంశం ఏంటి? నేరుగా ప్రభుత్వమే జీవో ఇచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధుల్ని తల్లికి వందనం పేరుతో మళ్లించేదానికి మూలమేంటి? చాలామంది గుర్తుండే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో తిరుపతిలో అనేక సదుపాయాలు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంటే బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి అడ్డుపడ్డారు. హైకోర్టులో పిటిషన్ వేసి రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇతర కార్యకలాపాలకి తిరుపతి నగర అభివృద్ధికి టీటీడీ నిధులు ఖర్చు పెట్టడానికి వీల్లేదు అంటూ కొర్రీలేశారు. అంటే తిరుమల వెళ్లాల్సినటువంటి భక్తులంతా దిగే తిరుపతిలో సదుపాయాలు మెరుగుపరిస్తే తిరుమల యాత్రికులందరికీ మెరుగైన సౌకర్యాలు అందుతాయనేటువంటి విషయాన్ని కూడా తోసిపుచ్చి ఆనాడు టీటీడీ నిధుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించడానికి వీల్లేదు అంటూ అడ్డుకున్న బీజేపీ నేతలే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి నేరుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధుల్ని తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు పంచే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. అంటే బ్రాహ్మణ విద్యార్థులకి దేవాదాయ శాఖ నుంచి, ఎస్సీ విద్యార్థులకి సోషల్ వెల్ఫేర్ నుంచి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఆయా శాఖల నుంచి నిధులు కేటాయించేసి సరిపెట్టేసుకోవడమే తల్లికి వందనమా? అన్ని శాఖల నిధులకు తోడుగా వివిధ కార్పొరేషన్లకి నిధులు కేటాయిస్తామన్న మాటకి తోడుగా స్వయంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అందరికీ అందిస్తాం, ప్రతి ఏటా 15,000 రూపాయలు చొప్పునిస్తాం. చంద్రబాబు ఎన్నికల ముంగటి చెప్పినటువంటి మాటలు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు. కానీ తీరా మొదటి ఏడాది ఎగనామం పెట్టారు, రెండో ఏడాది అరకొరగా ఇచ్చారు. ఇప్పుడు కూడా పూర్తిగా రాష్ట్రంలో 86 లక్షల మంది విద్యార్థులుంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఉంది. ఇదంతా ఉండగానే నిధుల పేరుతో దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి దేవుడి సంపదను నేరుగా మళ్లించేస్తున్నటువంటి వైనం అనేక రకాలుగా విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే అయోధ్యలో రాముడి పేరుతో భక్తులు నమ్మకంతో ఇచ్చినటువంటి సొమ్ములన్నింటినీ కొంతమంది విహెచ్పి, ఆర్ఎస్ఎస్ నేతలు కాజేసినటువంటి వైనం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దాని మీద ఇప్పటికే సిట్ కూడా సీరియస్గా దీని మీద చర్యలు ఉండాలి అని సుప్రీంకోర్టు కూడా ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అయోధ్య ఆలయాల్లో భక్తులు ఇచ్చే కానుకల్ని కొల్లగొట్టే ప్రయత్నం అక్కడ కొంతమంది వ్యక్తులు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో వివిధ ఆలయాలకు భక్తులు ఇచ్చేటువంటి కానుకల్ని నేరుగా ప్రభుత్వమే తన రాజకీయ విధానాల కోసం, తన ప్రభుత్వ పథకాల కోసం ఖర్చు పెట్టేస్తున్నటువంటి వైనం చాలా దుమారం రేపే దిశలో ఉంది. చంద్రబాబు సర్కారు ఇచ్చినటువంటి జీవో 1243 మీద అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ సనాతని అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఆ హిందుత్వ పరిరక్షణే మాధ్యమని పెద్ద స్థాయిలో బేకర ప్రతిజ్ఞలు చేసేటువంటి వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు నోరు తెరిస్తే ఒట్టు, పెదవి విప్పితే ఒట్టు అన్న చందంగా ఉందంటే వాళ్ళెంత కుహానా భక్తులో, ఎంతగా హిందుత్వం పేరుతో జనాల్ని మోసగించే పనిలో ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణ మనకి తేట తెల్లం చేస్తుంది.